హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. డే 5 డైట్ ప్లాన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది నాది. ఈరోజు డే 6లో ఏమేమి తినాలి, ఏమేమి డైట్లో ఇచ్చారు, అవేలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. అయితే ఎవరైనా కూడా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే కనుక నా డైట్ని ఫాలో అయిపోవచ్చు. ఎందుకంటే ఏది బయటకున్న డైట్ కాదండి, ఇంట్లోనే మన ఓన్గా మన చేతులతో ప్రిపేర్ చేసుకునేది ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తున్నట్లే. ఈటింగ్ విండో స్టార్ట్ అవగానే ఫస్ట్ మనం చేయాల్సింది డీటాక్సిఫై డ్రింక్ కదండి. అయితే మనకి 10 o'clockకి ఈటింగ్ విండో స్టార్ట్ అవుతుంది కదా. 10 o'clockకి నేను ఇక్కడ ఈరోజు మనకి బూడిద గుమ్మడికాయ జ్యూస్ అయితే ఇచ్చారు డీటాక్సిఫై డ్రింక్ కింద. ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఆల్రెడీ డే 1 వీడియోలో అప్లోడ్ చేశాను. బట్ మరొకసారి చెప్తున్నాను, బయట బూడిద గుమ్మడికాయ తీసుకొని తెచ్చుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్ నిండా ముక్కలు తీసుకొని మిక్సీలో వేసుకొని దాంతోపాటుగా ఒక 1/2 ఇంచ్ వరకు అల్లం వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఫిల్టర్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా ఫిల్టర్ చేసిన తర్వాత ఒక గ్లాస్ నిండా బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే సరిపోతుందండి. ఈరోజు మన డీటాక్సిఫై డ్రింక్ బూడిద గుమ్మడికాయ జ్యూస్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. మార్నింగే ఎంటీ స్టమక్తో యాష్ గట్ జ్యూస్ తీసుకోవడం వల్ల ఏంటంటే లోపల ఉన్న టాక్సిన్స్ అన్నింటిని బయటికి పంపించడం వల్ల మొత్తం బాడీ అంతా క్లీన్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. సో ఈ బూడిద గుమ్మడికాయ మెయిన్గా వెయిట్ లాస్ అవ్వడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. మార్నింగే ఈ విధంగా ఒక గ్లాస్ జ్యూస్ తీసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి మనం ఒక 1/2 hour గ్యాప్ ఇచ్చి కానీ 1 hour గ్యాప్ ఇచ్చి కానీ మనం బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ మనకి ఏమి ఇచ్చారంటే ఒక పెసరట్టు విత్ ఎగ్ ఇచ్చారండి. ఇన్ కేస్ ఎగ్ తినకపోతే కనుక మీరు ఆనియన్ క్యారెట్ వేసి ఒక ఫుల్ పెసరట్టు తినొచ్చు. దాంతోపాటుగా 1 టీ స్పూన్ కోకోనట్ చట్నీ అయితే తీసుకోవచ్చండి. పెసరట్టు కోసం ఆల్రెడీ నిన్న వీడియో చూసినట్లయితే కనుక అప్పుడు లాస్ట్లో చెప్పాను కదా పెసరపప్పు నానబెట్టుకోమని. ఆ పెసరట్టు కోసమే నానబెట్టుకోమన్నానండి. ఇప్పుడు ఆ నానిన పెసరట్టుని మిక్సర్లో వేసుకొని దాంతోపాటు ఒక 1/2 ఇంచ్ అల్లం వేసుకొని కొంచెం ఉప్పు అలాగే ఒక పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక దోశ బ్యాటర్ ఎలా ఉంటుంది దానికన్నా కొంచెం గట్టిగా మిక్సీ చేసుకొని పట్టుకోవాలన్నమాట. ఈ విధంగా చూడండి. ఇప్పుడు ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకొని ప్యాన్ మీద ఒక గరిటె బ్యాటర్ మాత్రమే వేసి ఒక దోశ వేసుకోండి, పెసరట్టు వేసుకోండి. చూసారు కదా, ఒక గరిటె మాత్రమే వేసాను బ్యాటర్. ఇలా స్ప్రెడ్ చేసుకుంటే చూడండి, నాకైతే కొంచెం బాగా రాలేదు, పర్లేదులేండి, ఎలాగో అయినా సరే అది ఒకటి తీసుకుంటున్నాను. ఇప్పుడు చట్నీ అయితే కొబ్బరి చట్నీ తీసుకోమన్నారు, బట్ నేను ఇక్కడ టొమాటో చట్నీ తీసుకుంటున్నాను. ఎందుకంటే లో క్యాలరీస్ ఉంటాయి టమాటో చట్నీ అయితే. ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కాస్త వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక పచ్చిమిర్చి, 2-3 టమాటాలు కట్ చేసుకొని వేసుకోండి. వాటిని కాస్త హాఫ్ కుక్ అయితే సరిపోతుంది, కంప్లీట్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఇవి. ఇలా కాస్త మగ్గిన తర్వాత కొంచెం గుప్పెడు కొత్తిమీర తీసుకొని స్టవ్ ఆఫ్ చేసాక కొత్తిమీర వేసి జస్ట్ కలిపేయండి, దగ్గరికి అయిపోతుంది. దీనికి ఫ్లేమ్ మీద ఉన్నప్పుడే కొత్తిమీర వేయాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా చల్లారిపోయాక మిక్సీ బౌల్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి టమాటో చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఇందులో కాస్త సాల్ట్ వేయండి, మళ్ళీ చెప్పలేదని వేయడం మర్చిపోయారు కనుక. పోపు ఏం పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కువ ఆయిల్ కూడా మనం యూజ్ చేయకూడదు కాబట్టి. చూడండి, ఇక్కడ మనకి టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది. దోశ కూడా ఆల్రెడీ వేసేసుకున్నాను కాబట్టి, పెసరట్టు కూడా. దీంతోపాటు ఒక బాయిల్డ్ ఎగ్ అయితే తీసుకున్నాను. అంతేనండి ఈరోజు బ్రేక్ఫాస్ట్. ఎగ్ తినలేని వాళ్ళు అయితే ఆ పెసరట్లోనే కొంచెం క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని పెసరట్టు చేసేసుకోవచ్చు. చట్నీతో సర్వ్ చేసేసుకోవచ్చు. చట్నీ కూడా చూసారా, 2 టీ స్పూన్లు, 2 చెంచాలు మాత్రమే తీసుకున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే పెసరట్టు విత్ టమాటా చట్నీ ప్లస్ ఒక బాయిల్డ్ ఎగ్ 3 కంప్లీట్ అయిపోయినాయి. మనకి మార్నింగే మంచి ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చారు కదండి. సో మనకి ఆఫ్టర్నూన్కి ఆకలి అయ్యే ఛాన్సెస్ ఉండదు అనమాట. మంచి ప్రోటీన్ ఫుడ్ తిన్నాం కదా. ఒకవేళ ఆకలి వేస్తే కనుక ఏదైనా ఒక ఫ్రూట్ తినండి. పెద్ద యాపిల్ అయితే హాఫ్ తినండి, చిన్నదైతే ఫుల్గా తీసుకోండి. నేను ఇక్కడ యాపిల్ తీసుకుంటున్నాను. మీకు ఒకవేళ ఆకలి వేయకపోతే తినాల్సిన అవసరమే లేదు, ప్రాబ్లం ఏం లేదు. టీ కాఫీ తీసుకునే వాళ్ళు టీ కాఫీ తీసుకోవచ్చు, అది కూడా వితౌట్ షుగర్ అనమాట. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, మిడ్ మార్నింగ్ స్నాక్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు లంచ్ మనం స్నాక్ తిన్న 1 hourకి 1.5 hourకి గ్యాప్ ఇచ్చి లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి. లంచ్లోకి మనకి ఈరోజు ఏదైనా ఆకుకూర పప్పు అండ్
క్యాబేజీ ఫ్రై ఇచ్చారు. ఆకుకూర పప్పు నేను ఇక్కడ పాలకూర తీసుకున్నాను. అలాగే ఒక పావు కప్పు వరకు పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పుని శుభ్రంగా కడిగి ఆకుకూరని కూడా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి అందులో వేసి ఒక 2-3 కప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. దాంతోపాటుగా ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, ఒక పచ్చిమిరపకాయ వేసి అండ్ 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, చిన్నది చింతపండు, 4-5 వెల్లుల్లి రెమ్మలు వేసి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి మొత్తం అంతా ఒకసారి కలిపి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి. ఆకుకూర కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను ఇక్కడ నేనైతే. పప్పు కొంచెం తక్కువైంది. అయితే పప్పు ఎప్పుడు మనకి పల్చగా ఉండాలి. ఎప్పుడు పప్పు ముద్దలా చేసుకుంటాం కదా, అలా ఉండకూడదు. జస్ట్ పల్చగా ఉంటే సరిపోతుంది ఇలా. తర్వాత మనం క్యాబేజీ ఫ్రై చేసుకోవాలి. క్యాబేజీ ఫ్రై కోసం నేను ఇక్కడ క్యాబేజీ అయితే కట్ చేసి రెడీ చేసి పెట్టేసుకున్నాను. నేను ఏదైతే మార్నింగ్ టమాటాలు మగ్గించానో ఆ ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసి అందులోనే కొంచెం జీలకర్ర, ఆవాలు వేసి దాంతోపాటుగా 2-3 వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు, 2-3 పచ్చిమిర్చి వేసి దాంతోపాటుగా ఒక చిన్న ఎండుమిరపకాయ కూడా వేసి బాగా వేయించుకున్నాను. ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మరొకసారి మంచిగా వేయించుకోవాలి. ఆనియన్స్ కాస్త వేయించుకున్నాక ఇప్పుడు అందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని కూడా వేసి మీడియం ఫ్లేమ్లో మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా కాస్త ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి మరొక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ ఉన్నామంటే కనుక మనకి ఫ్రై అనేది చక్కగా రెడీ అయిపోతుంది. ఇంకా అందులో ఏమీ వేయాల్సిన అవసరం లేదు. సో క్యాబేజ్ ఫ్రై అయిపోయింది, కర్రీ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు రైస్ అండి. రైస్ వైట్ రైస్, బ్రౌన్ రైస్, రెడ్ రైస్ ఏదైనా తీసుకోవచ్చు. లేదు అంటే గోధుమ రవ్వ కూడా తీసుకోవచ్చు అండి. కాకపోతే ఈ వైట్ రైస్ కన్నా రిమైనింగ్ రైసెస్ ఏదైనా బ్రౌన్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది వాటిల్లో అయితే. అది కూడా లేదు అనుకుంటే బాస్మతి రైస్ ఉంటుంది కదా, అది తీసుకోవడానికి ట్రై చేయండి. అందులో కూడా మంచి ఫైబరే ఉంటుంది, మరీ అంత ఎక్కువ కాకపోయినా పర్లేదు. సో ఇక్కడ నేను బ్రౌన్ రైస్ అయితే కుక్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ రైస్ కూడా నాకు కుక్ అయిపోయింది. ఇంకా మనం లంచ్ అయితే 2 o'clock, 1:30 to 2 o'clock లోపు మనం లంచ్ చేసేయాలి. ఈ చిన్న బౌల్కి నేను రైస్ తీసుకుంటున్నాను. ఈ స్పూన్తో నాకు 3 స్పూన్స్ మాత్రమే పట్టింది. చూడండి బౌల్ అనేది ఓవర్కమ్ కాకూడదు, దానికన్నా తక్కువ ఉన్నా పర్లేదు, ఎక్కువ కాకూడదు. మీ దగ్గర మెజర్మెంట్ స్కేల్ ఉంటే కనుక ఒక 100 grams ఆఫ్ రైస్, 100 grams ఆఫ్ క్యాబేజీ ఫ్రై, 100 grams పప్పు తీసుకోండి, సరిపోతుంది, ఆకుకూర పప్పు. ఈ విధంగా 3 బౌల్స్ సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను నేను. 3 ఇలా పెట్టేసుకున్నాను. దాంతో పాటుగా మీకు ఇంకా కావాలి అనుకుంటే కుకుంబర్ వేసుకోవచ్చు, ఆప్షనల్ అది. ఒక చిన్న బౌల్కి 2 టీ స్పూన్లు కర్డ్ వేసుకున్నాను. ఇది లంచ్ అండి. లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి లంచ్ ఎంత హెల్తీగా ఉందో. పప్పు ఉంది, ఆకుకూర ఉంది, ఒక వెజిటబుల్ ఉంది, పెరుగు ఉంది అండ్ బ్రౌన్ రైస్. చాలా మంచి హెల్తీ ఫుడ్ కదా. ఇది తిన్నా కూడా మీకు ఆకలి అనిపిస్తే మీరు ఇంకా కుకుంబర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నాకు ఈ 3 సరిపోతాయి. లంచ్ అవ్వగానే మనకి కబోలి చనా ఉంటుంది కదండి, వైట్ చనా, వాటిని ఒక 1/2 కప్పు చిన్న కప్తో నానబెట్టుకోండి వేసి. ఎందుకంటే నైట్ డిన్నర్లోకి మనకి ఈరోజు సలాడ్ ఇచ్చారు, ఆ సలాడ్లోకి ఇదనమాట. నానబెట్టుకుని అలా ఉంచేయండి. ఇది నానబెట్టుకున్న తర్వాత మనకి 1 hour తర్వాత కానీ 2 hours తర్వాత కానీ ఈవినింగ్ స్నాక్స్ మీకు ఆకలి అనిపిస్తే కనుక టీ ఆర్ కాఫీ తీసుకోండి. వితౌట్ షుగర్ గ్రీన్ టీ కూడా తీసుకోవచ్చు. దాంతో పాటుగా ఒక 2 dates తీసుకోండి. స్వీట్నెస్ ఉన్నా సరే మనకి కంట్రోల్ అవుతుందన్నమాట. నైట్ డిన్నర్ 6 o'clock అలా కంప్లీట్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ మనం చనా నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, కబులు చనా, దాన్ని బాయిల్ చేసుకోవాలి. దాంతోపాటుగా ఒక చిన్న కప్పుతో స్వీట్ కార్న్ కూడా తీసుకున్నాను. ఆ రెండింటిని బాయిల్ చేసుకొని వేసుకోండి. అదే కప్పుతో 1/2 వరకు టమాటో, అలాగే 1/2 ఆనియన్, 1/2 కీరా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అందులో ఒక 1/2 లెమన్ స్క్వీజ్ చేసుకొని కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చితే కనుక చాట్ మసాలా అండ్ కారం కూడా యాడ్ చేసుకోండి. ఈ అన్నింటినీ కలిపి తినేస్తే ఇదే మనకి డిన్నర్. ఈ డిన్నర్ 6 o'clock కల్లా కంప్లీట్ అయిపోవాలండి. 6 తర్వాత మళ్ళీ మనకి ఫాస్టింగ్ విండో అనేది స్టార్ట్ అయిపోతుంది. ఫాస్టింగ్ పీరియడ్లో మనము ఓన్లీ లిక్విడ్స్ మాత్రమే తీసుకోవాలి. చూసారు కదా, డిన్నర్ కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ అయిపోయింది. ఇదైతే సరిపోతుంది, ఇంకా ఆకలి వేయదు. దీంతో పాటుగా ఒక చిన్న గ్లాస్ మజ్జిగ తీసుకోండి. ఈ మజ్జిగలో కూడా ఒకే 1 టీ స్పూన్ కర్డ్ వేసుకోవాలి, అందుకని ఎక్కువ అయితే వేసుకోకండి. రిమైనింగ్ అంతా వాటర్ యాడ్ చేసుకొని వితౌట్ సాల్ట్ తాగడానికి అయితే ట్రై చేయండి. సాల్ట్ అంత మంచిది కాదు కదా. అంతే ఫ్రెండ్స్, డే 6 కూడా కంప్లీట్ అయిపోయింది కదా. రేపు డే 7.
7 అంటే 1 వీక్ కంప్లీట్ అయిపోయినట్లే. రేపు వెయిట్ ఎంత ఉందో చెక్ చేసుకుంటాను. అప్పుడు నేను మీకు ఎంత ఉన్నాను ఏంటి ఎంత తగ్గానో చెప్తాను. ఈ ఫుడ్ ఓన్లీ డైట్ చేసే వాళ్ళకే కాదండి, మంచిగా హ్యాపీగా హెల్తీగా ఉండాలనుకునే వాళ్ళకి కూడా ఈ ఫుడ్ మంచిగా హెల్ప్ అవుతుంది. సో ఎవరైనా తినొచ్చు. ఒక 3 days ఇది మెయింటైన్ చేయండి. 2 to 3 days మీకు నచ్చినట్లు తినండి. ఎలా అయినా మెయింటెనెన్స్ డైట్ కింద వస్తుంది. చాలా మంచి ఫుడ్ కదా. సో నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. అయితే నా వీడియోని మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేసి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.